ప్రపంచ చరిత్రలో ఒడియా రాజుల చరిత్ర కూడా అమోఘం, అద్వితీయం, ఆనందదాయకం. ఇది యథార్థం. ఎవరేమి చెప్పినా, ఎంతో మంది మహారాజులు పరిపాలించిన ఒడియా రాజుల యొక్క దాంట్లో మనకి చాలా మందికి శాసనాల దూరంగా ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా కాకతీయ సామ్రాజ్యంలో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ఒడియా రాజుల యొక్క శాసనాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ పురావస్తు శాఖ కానీ, ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ కానీ, యుఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఈ రెండు నాకు ప్రాణాలు. అందుకని ఆ పురావస్తు శాఖలో నుంచి వచ్చినాయి కాబట్టి ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు సినిమా సాహిత్యంలో, కథా సాహిత్యంలో అవి వేరు, కానీ చరిత్ర ఆధారంలో మనకు అవే ముఖ్యం, అవే ప్రామాణికాలు. ఇది వాస్తవం. అయితే మహారాజా సర్వ సూర్యవంశ మహారాజాది రాజా సూర్యవంశ వడియ రాజానాం క్షత్రియ సగోత్రస్య రాజ్యాధికార పరికల్పయేత్. సూర్యచంద్రుల యొక్క శాసనం అంటే మనకి విష్ణుకుండిలో ఉంటుంది, మన కాకతీయులలో ఉంది, మిగతా సూర్యచంద్రులు పెడతారు. కానీ వీరి యొక్క రాజముద్రికలు ఏంటంటే వరాహ లాంఛనం. అంటే వీళ్ళు ఏంటంటే చాళుక్యుల దగ్గర పనిచేసినట్టుగా చరిత్ర ఉంది. ఎందుకంటే కులుత్తంగా చోళుల దగ్గర, చాళుల దగ్గర సామంతరాజుగా పనిచేసినట్టుగా ఉంది. అలాగే ఒరిస్సా నుంచి మనకి 4 రాజులు వచ్చారు చరిత్రపరంగా. వారిలో మనకి గణపతి వంశం వాళ్ళు రాజులు, గణపతి వంశం వాళ్ళు గంగా వంశస్థులు, మలయశ్రీ రాజవంశస్థులు. మలయశ్రీ రాజవంశస్థులు కర్ణాటక నుంచి అక్కడి నుంచి వెళ్ళి మైసూర్ మహారాజా ప్యాలెస్ కి అనుచితమైనటువంటి మహారాజా యొక్క వాళ్ళు కూడా ఒడియా రాజులతో సంబంధ బాంధవ్యాలు కలుపుకొని రాజులకు వివరించారు. ఎందుకంటే రాజ్యాధికారం చేసిన వాళ్ళే రాజులు, యుద్ధంలో మరణించిన వాళ్ళే వీరకలుడు. ఇది చరిత్ర అండి, ఇది వాస్తవం. అట్లా చరిత్ర గర్భంలో మనకి ఎన్నో శాసనాలు ఉన్నాయి. మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, మన తెలుగు రాష్ట్రాలు ఏదైనా సరే. అలాంటి వాళ్ళలో క్షత్రియ రాజులైనటువంటి ఒడియా రాజులు వేసినటువంటి శాసనాలు కూడా అమోఘంగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి శ్రీకాకుళంలో వారు చెప్పినట్టుగా శ్రీకాకుళంలో ఉంది. అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి 3 శాసనాలు ఉన్నాయి. అది మనకి శివాలయాలు. వీరు ఉపయోగించినట్టుగా వారు చెప్పినట్టుగా గణపతి దేవాలయాలనే కాకుండా అటు వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కృష్ణదేవరాయల వారి శాసనాలు వేసి భూదానాలు చేశారు. వారికంటే ముందే వీళ్ళు కూడా క్షత్రియ రాజులు అయినటువంటి ఒడియా రాజులు కూడా చక్కటి గుళ్ళోకి తీసుకొచ్చి దాన ధర్మాలు చేశారు. అది దాన శాసనం, స్తంభ శాసనం, ఈ యొక్క శాసనాలు, దేవాలయ శాసనం, అట్లా శాసనకర్తలు ఎన్నో ఉంటాయి. ఇలా మనకి చరిత్ర తెలియని గర్భంలో కూడా మనకి సూర్య ఒడియా రాజానాం పరాక్రమ నిలయంతాం, పరాక్రమ నిలయంతాం, ఇది సంస్కృత భాషలో ఉన్నటువంటి శాసనం. దాన్ని త్రిభువనాంకుశ అనే వరాహ లాంఛనం మీద ఉంటుంది. అది మనకి బాదామి చాళుక్యులు, వెంగి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ప్లస్ మళ్ళీ మన తెలంగాణలో వేములవాడ చాళుక్యులు, అట్లా ఈ చాళుక్యులు ఎవరైతే ఉంటుందో వాళ్ళ యొక్క శాసనం ప్రకారంగా మనకి వరాహ లాంఛనం ఎలా ఉంటుందో ఈ రాజ్యాది రాజుల వాళ్ళ ముద్ర, నామముద్ర కాకుండా అది రాజ్యాధికారమైనటువంటి ముద్రలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి శాసనంలో మనకు ఉంటుంది. దాంట్లో స్వస్తి సమస్త భువనాశ్రయ అని మనకి చంద్రరాజుల వంశంలో చెప్తుంది. వీళ్ళంటారు స్వస్తి సమస్త భువనాశ్రయ అన్న శబ్దం మనకి అది కళింగ రాజుల దగ్గర నుంచి వచ్చారు. అయితే కళింగ రాజులకి ఒడియా రాజులకి సంబంధాలు లేవు అని చాలా మంది అన్నారు, కానీ ఉన్నాయి. ఎందుకంటే నేను రాత్రి వారు చెప్పినట్టుగా సంబంధ బాంధవ్యాలు పెంచుకొని తర్వాత వచ్చారు. అయితే ఒడియా రాజులలో మనకు అనుచిత విష్ణుకుండిన తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న ఒడియా రాజుల చరిత్ర అమోఘం. అట్లా ఆ మరుగున పడేసినటువంటి అలాంటి చరిత్రను ఈనాడు వీరిద్దరు రాజులు చక్కగా పెళ్లిలోకి తీసుకొస్తూ మా యొక్క ఎందుకంటే మాకు ఒడియా రాజులకి మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. తాతగారు శ్రీనాథుడు అంటే రాజులు గొప్పవారు. అంటే మనకి
సింగరాయ గజపతి అని మనకు సినిమా కథల్లో వాటిలో ఉంది. కాదు, ఆయన విజయగణ సూర్యవంశ వడయరాజు తాతగారిని బాధ పెట్టింది. కవిరాజు కంఠంబు కౌగిలించడు కదా, పురవీధి ఎదురండ పొగడదండ, సార్వభౌముని భుజ స్కందం ఎక్కలు కదా, నగరి వాకిటలుండు నల్లగుండు అని ఆ నల్లగుండును ఎక్కించింది విజయగణ సూర్యవంశపు వడయరాజు. అయితే చరిత్రలో ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడుతున్నది. ఎందుకంటే చరిత్ర గొప్పది, ఎందుకంటే ఆర్కియాలజీ కానీ పురాతత్వ శాస్త్రం, అట్లా పురాతత్వ శాస్త్రంలో మనకి శాసన విభాగము కాకుండా మళ్ళీ వివిధ పురాతత్వ శాస్త్రము పురావస్తు శాఖ ఉంటుంది. పురావస్తులో వస్తు ప్రదర్శనశాలలు కూడా ఉంటాయి, ప్రాచీన దొరికినవి కూడా. అట్లా ఈ రాజుల యొక్క చరిత్రను అమోఘంగా మనకు తీసుకురావడానికి వెలుగులోకి తేవడం కోసము మేము కూడా శాసనాలు పరిష్కరించి ఇప్పటి వరకు 30 గ్రంథాలు రాయడం జరిగింది. మనకి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రకూటుల అమోఘవర్షుని శాసనం కూడా చాలా గొప్పది. ఇది నేను పురావస్తు శాఖలో ఉన్నప్పుడు 2009లో ఇది ప్రింట్ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప చరిత్ర, ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏదైనా సరే దాన్ని మనకి చేస్తుంది. అట్లాగే ఒడియరాజులు వేసినటువంటి కడప శాసనాల్లో మనకి ఈ ఒడియరాజుల యొక్క శాసనం సంస్కృతంలో ఉంది. ఆ సంస్కృతాన్ని రాసింది, ఎందుకంటే సంస్కృత శాసన కవులు లేరండి. తాతగారు కూడా శ్రీనాథుల వారు కేవలం కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, పల్నాటి వీరుల చరిత్ర, నందనందక చరిత్రము ఇవే గ్రంథాలే కాదు వారు రాసింది. శాసనాలు ఉన్నాయి, బొడ్డుపల్లి, దగ్గుపల్లి, పొన్నపల్లి ఇలాంటి శాసనాలు కూడా కర్త ఆయన. అలాగే ఆరామాలు, మనకి ఆరామాల్లో ఏదైతే ఉన్నాయో ఆ పాలకొల్లు నరసాపురంలో వేసినటువంటి శాసనం శ్రీనాథుడిది, అది ఇది వాస్తవం. అలా ఈనాడు ఈ ఒడియరాజుల యొక్క ఘనత వెలుగులోకి తీసుకురావడానికి ముందు శాసనకర్తగా చదివింది ఎవరంటే ఆర్ సుబ్రహ్మణ్యం గారు, ఇది వాస్తవం. ఆ తర్వాత మల్లంపల్లి సోమశేఖర శర్మ, ఇది రాసుకోండి ఎందుకంటే మహానుభావులు వాళ్ళు. ఆ తర్వాత మల్లంపల్లి సోమశేఖర శర్మ తర్వాత మనకి గడియారం రామకృష్ణ శాస్త్రి గారు, వారు కూడా అమోఘమైనటువంటి ఒడియరాజుల మీద చేశారు. వారు కాలం చేశారు. అప్పుడు ఇప్పుడు ఉండుంటే నేను వాళ్ళని అన్ని అడిగేవాళ్ళు. ఆ తర్వాత మనకు తెలంగాణలో బిఎం శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి గారు, ఈ నలుగురికి దక్కుతుంది, తర్వాత వీరికి దక్కుతుంది. ఇక చరిత్ర శాసనాల పరంగా మేము ఎలాగో బయటకు వస్తున్నాం, నేను అందరికి తెలుసును. అట్లా ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియని ఎన్నో శాసనాలు ఉన్నాయి. అటువంటి రాజులలో మనకి ఈ యొక్క కళ్యాణి చాళుక్యులు వేసినటువంటి అడుగడుగుల శాసనాల్లో కూడా మనకి ఈ యొక్క కాపర్ ప్లేట్స్, ఇది తామ్రపత్రము అంటారు సాంస్క్రిట్ లో, రాగి పత్రము మన తెలుగులో, తంబపన్న అది మన ఒడియాలు అంటారు, మళ్ళీ మనకి పాలీలు అంటారు. ఆ తంబపన్న ఉన్నటువంటి శాసనం ప్రకారంగా ప్రింట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మన చరిత్ర గర్భంలో ఎంతో మంది చరిత్ర శోధకులు, పరిశోధకులు ఉన్నారు. వారు కూడా చాలా కష్టపడుతున్నారు తెలంగాణ శాసన పరంగా. అయితే ఈ ఒడియరాజుల చరిత్రను మనకి వెలుగులోకి తేవడానికి ముందుగా వాళ్ళు ఏం చేశారంటే అగ్రంగ్రయాన్ని సాంతరం సర్వేరుయ శ్రీమద్భేద అంటారు. అంటే ఏంటంటే చెరువులో ఉన్నటువంటి మొసలి ఎలాగైతే పట్టి బంధిస్తుందో ఏదైనా వస్తువులు కానీ, అలాగే ఈ ఒడియరాజు అయినటువంటి మన ఆ రాజు విజయేంద్ర గణపతి కానీ, విజయ గణపతి కానీ, మన కపిలేంద్ర గణపతి కానీ, కపిలేంద్ర గజపతి కానీ, ఆ కపిలేంద్ర గజపతి రాజు గారి శాసనంలో ఎక్కడ మూలాన ఉన్న ఆ దాన శాసనాలు ప్రజలకి చేయాలి అనే దాని యొక్క అర్థం ఇది. ఇది మనకి ఏంటంటే మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో లభ్యమవుతుంది. అలాగే మనకి రాచకొండ సంస్థానంలో మనకి 2వ సింగ భూపాలుడు, మొదటి సింగ భూపాలుని తాతగారు గెలిచారు శ్రీనాథుల వారు. అట్లా 2, 3 సింగ భూపాలుని రాచకొండలో ఎడమకాలికి సంస్థానంలో ఎడమకాలికి కంకణం తీసుకొని కర్ణాటక వెళ్ళారు. అట్లా తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు, ఎందుకంటే అందరికీ ఉన్నాయి శిలా విగ్రహాలు, కానీ శ్రీనాథుడికి శిలా విగ్రహం లేదు. అది తప్పకుండా రాయాలి, ఎందుకంటే ఆయన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ తెలుగు రాష్ట్రాల్లో కవి. అట్లా మేము ఈ యొక్క దాని మీద చేస్తూ, అంటే చాలా మంది ఉన్నారు ఏది శాసనకర్తలు, చరిత్ర. అయితే మేమేం చేసేదంటే చరిత్రకి తెలియని కవులు ఉన్నారు, వారిని కూడా వెలుగులో తీసుకొచ్చి ఈనాడు ఇంత అమోఘమైనటువంటి
అద్భుతమైనటువంటి ఈ ఒడియరాజుల చరిత్రను వెలుగులోకి తేవడం చాలా సంతోషంగా భావిస్తూ ప్రతి ఛానల్ వాళ్ళకి, ఎందుకంటే మాలాంటి కవులని పరిశోధకులని వెలుగులోకి తీసుకొస్తూ పండితులను వెలుగులోకి తీసుకొస్తున్న మీ అందరికి ఛానల్ వారికి నా వందనాలు.